హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. మేమైతే ఉగాది జరుపుకోవడానికి మా అవ్వ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఉదయాన్నే లేచి అందరూ తలంటూ స్నానం చేసేసి తోరణాలు కడుతూ పూజకు కావాల్సిన పనులన్నీ చకచక అయితే చేసేస్తున్నారు. అప్పటికే కాస్త ఆలస్యం అయిందని చెప్పి చకచక అందరూ పనులు పంచుకొని త్వరగా పూజ మొదలు పెట్టాలని చెప్పి అయితే ప్రయత్నిస్తున్నాము. మేము ఇవన్నీ చేస్తుండగా మా అవ్వ అయితే పూజ అనేది మొదలు పెట్టేసింది. కావాల్సిన నైవేద్యాలు అవన్నీ మా అమ్మ మా అక్క ఉదయాన్నే లేచి స్నానం చేసి కావాల్సిన నైవేద్యాలన్నీ అయితే తయారైతే చేసేసారు. అండ్ నేను నా తమ్ముడు కలిసి ఉగాది పచ్చడి అయితే చేశాము. చూస్తున్నారు కదా, మా అవ్వ అయితే ఎంత నీట్గా ఇక్కడ అంతా క్లీన్ చేసి పెట్టి పూజకు అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసింది. సో మా పనులన్నీ అయిపోయాయి, అందుకని మేము పక్కకైతే వచ్చేసాం. మా అవ్వ పూజ చేయడం మొదలు పెట్టేసింది. ఈ టైంలో మాకు ఇంకా టైంపాస్ అవ్వడానికి అలా టైంపాస్ అయితే చేస్తున్నాం. తమ్ముడితో డ్యాన్స్ చేపించడం అలా ఇవన్నీ చేస్తుండగా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అందరూ హారతి అయితే తీసుకున్నాము. ఇంకా భోజనానికి అయితే టైం అయిందని చెప్పి అందరం కలిసి ఎంతో సంతోషంగా భోజనం చేసాము. అండ్ ఆ తర్వాత సాయంత్రం అయితే దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే మేము వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ గుడిలో మొత్తం నారాయణి మంత్రం అయితే వినిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఇదంతా ఇలా ఉండగా స్ట్రెంత్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చేసారనమాట. జనాలు అనేది ఎక్కువ మంది ఉండడం వల్ల మా అన్న స్పెషల్ టికెట్స్ అయితే తీసుకుందాం అని చెప్పాను. ఇంకా అందుకని తీసుకోవడానికి వెళ్ళారు. ఆ గ్యాప్లో నేను ఇక్కడ ఇవన్నీ చూస్తుండగా ఇంకా మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం పూర్తి చేసుకున్నాక ఇక్కడ దీపం వెలిగిస్తే చాలా మంచిదని అయితే చెప్పారు. సో అందుకని అందరం దీపాలు అయితే వెలిగిస్తున్నాము. ఇలా వెలిగిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ చెప్తున్నారు. సో అందుకని మేము ఇక్కడ ఇలా అయితే చేస్తున్నాము. ఇక్కడ దీపం వెలిగించడానికి కావాల్సిన సెట్ అంతా బయటే అమ్ముతుంటారు అనమాట. సో మేము అక్కడే కొనుక్కొని అయితే వచ్చేసాము. సో ఇంటి దగ్గర నుంచి తీసుకురావడానికి మర్చిపోయాం మేము. సో అందుకని ఇక్కడే తీసుకున్నాము. ఇలా నేనైతే వెలిగించేసి వచ్చాక ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అందరూ వెలిగించి వచ్చేసారు. ఇంకా అక్కడైతే మా అన్న వెళ్దాం పదండి, వెహికల్స్ అన్నీ పెట్టాం కదా, ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, అక్కడ తీయడం కష్టం అని చెప్తే ఇంకా వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ డే వచ్చేసి మేము నెల్లూరు మైపాడ్ బీచ్కి అయితే వెళ్ళాలని అయితే అనుకున్నాం. బట్ కానీ మా అవ్వ దానికన్నా ముందు ఇక్కడ చూడాల్సిన దేవుని గుడులు చాలా ఉన్నాయని చెప్పగానే ఒకరి తర్వాత ఒకరు అనుకొని ఇంకా టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నెల్లూరులో ఎండలు మామూలుగా లేవు. ఇంకా అసలు మార్చ్ మిడ్కే ఎండలు ఫుల్గా ఉన్నాయి అసలు. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని పులిహోర ప్యాకెట్స్ కొనుక్కున్నాం. లైక్ ప్రసాదం తింటే మంచిదని చెప్పి ఇంక ఇక్కడైతే తీసుకున్నాము. సో ఇలా ప్రసాదం తినేసాక అందరికీ ఫుల్ ఆకలి అయితే వేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫేమస్గా ఉన్న ఒక టిఫిన్ సెంటర్కి అయితే మా అన్న తీసుకొచ్చేసాడు. టిఫిన్స్ అందరూ తినేసి మళ్ళీ నెక్స్ట్ బీచ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. అబ్బా, నాకు ఇక్కడైతే ఫిష్ ఇవన్నీ చూసి తినాలనిపించింది. బట్ కానీ వీళ్ళు మమ్మల్ని సాటర్డే తీసుకురావడం వల్ల తినడానికి కూడా కుదరలేదు. ఇక్కడ టైం అనేది చాలా బాగా స్పెండ్ చేసామన్నమాట వాటర్లో. మెయిన్ కిడ్స్తో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కదా, వాళ్ళతో అలా ఆడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాం మేము. ఇంకా ఆ రోజు రిటర్న్ అయ్యాక నెక్స్ట్ డే సండే మాకెంతో ఇష్టమైన మటన్ బిర్యానీ అయితే చేశారు. చూడ్డానికి చాలా డెలిషియస్గా అయితే ఉండింది. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉండింది అనమాట. మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై అన్నీ చేశారనమాట. సో ఇలా నాన్ వెజ్ తింటేనే ఒక కంప్లీట్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. సో ఇలా అంతా కంప్లీట్ చేసుకున్నాక అక్క మమ్మీ వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చేసింది. నన్ను అక్కడ ఊరికే అలా కూర్చోమన్నారనమాట, తోడుగా ఉండడానికని అంతే. సో ఇలా మేము నెల్లూరులో ఒక 3 to 4 days అయితే టైం అయితే స్పెండ్ చేసి చాలా బాగా మెమరీస్ అన్నీ చేసుకున్నాము. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.